విధి నిర్వహణలో మృతి చెందిన ఆర్మీ జవాన్ మండల కేంద్రం అమృతలూరుకు చెందిన నారాయణ నరేష్ కుటుంబాన్ని మంగళవారం బాపట్ల జిల్లా డిఫెన్స్ సోల్జర్స్ గ్రూప్ సభ్యులు ఆర్మీ డే పురస్కరించుకుని పరామర్శించారు. గత సంవత్సరం మే నెలలో పంజాబ్ రాష్ట్రం ఆర్మీ జవాన్ గా పనిచేస్తున్న నార్ల నరేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ క్రమంలో తల్లిదండ్రులతో ఆత్మీయ పరామర్శ చేసి నరేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆ కుటుంబానికి అందవలసిన రాయితీలపై ఆరా తీశారు. రావాల్సిన బెనిఫిట్స్ గురించి రేంజ్మెంట్ యూనిట్ ఆఫీస్ లో సంప్రదించి సత్వరమైన సౌకర్యాలు అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా డిఫెన్స్ సోల్జర్స్ గ్రూప్ సభ్యులు అమర్తలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, నార్ల వెంకటేశ్వరరావు, మల్లె సుధాకర్ తదితరులు ఉన్నారు. నేను యాక్చువల్ గా సెంటర్ లో పనిచేస్తాను డ్యూటీలో. సేమ్ ఇట్లాగే ఇదైపోయినాడు. డాక్యుమెంట్స్ ఇంకా వాళ్ళకి తెలియక డాక్యుమెంట్స్ వర్క్ తెలియక కొంత అమౌంట్ ఆగిపోవటం, కొంత దొరకాల్సిన కొన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి దొరకాల్సిన ఫెసిలిటీస్ కూడా దొరకపోవటం జరుగుతున్నాయి. ఎందువల్ల అంటే వాళ్ళ కాగితం మీద అన్నారు. ఇంత ఆ కాగితం ఎందుకు అంటే మాకు ఎవరు తెలియదండి, మాకు ఎవరు చెప్పలేదు, మేము పట్టించుకోలేదు, మాకు వాళ్ళకి వచ్చే ఫెసిలిటీ కూడా ఆగిపోతుంది అనమాట. ఒక్కసారి మనం కలవటం వల్ల వాళ్ళ కుటుంబాలకు ఏదన్నా మనం చేయగలిగిన సహాయం చేద్దాం, ఏదన్నా చేయగలిగితే ఆ డాక్యుమెంట్స్ మనం చేసి పెడతాం ఆ కుటుంబానికి అనే ఆలోచనతో ఈ జవాన్ కుటుంబానికి ఆత్మీయ పరామర్శం చెప్పని పొగ పెట్టినాం. యాక్చువల్ గా ఆర్మీ డే సందర్భంగా శివకృష్ణ గారు రావాల్సింది. ఎందుకంటే అదే రోజు నన్ను పిలిచారు కొద్దిగా అత్తగారింటికి వెళ్ళాను. సిల్వర్ యాక్చువల్ గా పోగా రావాల్సింది. మా చిన్నాయన గారు సొంత చనిపోయారు అనమాట. సొంత మనిషే కదా అని చెప్పని క్యాన్సర్ అలా ఒకసారి మనం వచ్చామనుకోండి వాళ్ళకు ఒక ధైర్యం ఉంటది. అప్పుడేదో ఏమన్నా రాని ఉంటే ఆయన చూసి అక్కడ చెప్తాడు, ఇది రాలేదు, ఈ పింఛన్ ఆగింది, కాగితాలు కాలేదు, ఇది కాలేదు అని మాట్లాడుతుంది. ఇట్లాగే అలా రిక్వెస్ట్ చేసిన పనికి కుర్రాడు ఉన్నారు. వాళ్ళు అక్కడ వాడు సీఓ చేస్తా రికార్డు మాట్లాడిస్తారు. ఆ కాగితాలన్నీ పెండింగ్ మొత్తం తొందరగా పెండింగ్ ఉంటే మనం చేసేదన్నా చేయగలుగుతాం. అందుకే వీళ్ళు మొత్తం సర్వీస్ కుర్రాళ్ళు ఉంది. మాక్సిమం డొనేషన్ ఇచ్చిన సర్వీస్ కుర్రాళ్ళు దీనికి ముందు కూడా ఇప్పుడు ఎక్స్ప్రెషన్ మనం కొంతమంది తక్కువ. మెయిన్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ రెజిమెంట్ లో ఏ కుర్రాడు ఏ దీంట్లో వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు సీఓ చెప్పి వాళ్ళ రికమెండేషన్ తొందరగా వచ్చేస్తారు కాగితాలని. దానికోసం అసలు ఏం వచ్చినాయి రాలేదు, వస్తూనే మా వాళ్ళకి పర్వాలేదు చేస్తుంది పరిస్థితి. కొనుక్కున్న ఫీడ్బ్యాక్ చేయడానికి మనం ఇచ్చాం అనమాట. ఇక్కడ ఉంటలేదా? అప్పుడే 24 రోజులు 3 రోజులు వెళ్ళిపోయింది. పూర్తికి వెళ్ళిపోయింది. అది జరిగే వాస్తవం అదేనండి. ఇప్పుడు వచ్చారు ముగ్గురు వచ్చారు, అంతా వచ్చారు. వచ్చిన వాళ్ళు మన అక్కడ పెట్టాడు అయిందే. ఫోన్లో డబ్బులు ఉండదు. ముందు ఒక ఫోన్ బాగా